డబ్బు పొదుపు చేయాలని ఎవరికి ఉండదండి. జీవితంలో మనీ సేవింగ్ ముఖ్యమే కదా. రాబోయే రోజులన్నీ కూడా పండుగ పర్వదినాలే. మరి పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా మీషోలో చాలా తక్కువ ధరలకి వస్తున్నాయండి. ఇలా ఆన్లైన్ షాపింగ్లో పూజా ఐటమ్స్ మనకి ఆఫర్లు ఉన్నప్పుడు కొనుక్కున్నట్లయితే డబ్బు ఆదా కూడా అవుతుంది. ఈరోజు వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తున్న పూజా ఐటమ్స్ అన్నీ కూడా నేను ఆఫర్లు ఉన్నప్పుడు మాత్రమే తీసుకున్నానండి. కాబట్టి వాటన్నిటి గురించి కూడా మీకు ఈరోజు వీడియోలో వివరంగా ప్రతి ఒక్క వస్తువు గురించి కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే అసలు మీషోలో నేను ఏ పూజ ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను, ఏమేమి కొన్నానన్న విషయం చక్కగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా సరే ఇక్కడ చూస్తున్నట్టు పూజ ఐటమ్ నచ్చి కొనుక్కోవాలి అంటే మాత్రం మీకు స్క్రీన్ మీదే ప్రతి పూజ ఐటమ్ యొక్క కోడ్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నానండి. కాబట్టి ఆ కోడ్ ఒకసారి మీరు మీషోలో టైప్ చేసి కొనుక్కోవచ్చండి ఈజీగా. ఇప్పుడు మీషోలో ఫుల్గా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి. ఇక్కడ మీకు చూపిస్తుంది 1+1 ఆఫర్ అనమాట. మరి ఏ పూజ ఐటమ్ మీకు 1+1 ఆఫర్లో వస్తుందంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఉర్లీ బౌల్ టైప్లో ఉన్నట్లుగా చక్కగా చుట్టూ కూడా లీఫ్ డిజైన్తో ఎంతో ఆకర్షణీయంగా చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇవి కనుక మన పూజలో డెకరేషన్గా పెట్టుకున్నట్లయితే పూజగా చాలా అందంగా ఉంటుంది. రాబోయే రోజులన్నీ కూడా పండుగ పర్వదినాలే కదా, ప్రతి ఒక్క వస్తువు కూడా మనం తక్కువ ధరలో ఇలా కొనుక్కొని పూజలో అందంగా అలంకరణ చేసుకోవచ్చు. వీడియోని అలా చూసి మీరు వెళ్ళిపోకుండా ఒక లైక్ ద్వారా మీ అభిప్రాయం తెలియచేయండి. అలాగే ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నటువంటి పూజ ఐటమ్స్లో ఏ పూజ ఐటమ్ మీకు నచ్చిందన్న విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దాదాపుగా ఇది ఎంత సైజులో ఉంటుంది అంటే మీరు అరిచేయి ఓపెన్ చేసి ఆ బౌల్ మీద చేయి పెట్టినట్లయితే ఎంత సైజులో ఉంటుందో అంత సైజులో ఉంటుందండి. చక్కగా చిన్న బౌల్లాగా మనకు చక్కగా అందంగా కనిపిస్తుంది. మధ్యలో ఉల్లి బౌల్ చుట్టూ డిజైన్ కూడా ఉంది. చక్కగా నీళ్లు పోసి అందులో గులాబీ రేకులు వేసి అందంగా పూజ దగ్గర అయితే పెట్టుకోవచ్చు. ఏదైనా వస్తువు కొనాలి అంటే మాత్రం నేను చాలా చూసీగా ఉంటానండి. ఏది పడితే అది ఒకే వస్తువు గబగబా కొనేను. ఇది చూసి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులకి ఇది మనకి న్యాయం చేస్తుందా లేదా, ఇది వర్తా కాదా అని చాలాసేపు ఆలోచించి మరీ తీసుకుంటాను. అంతే కదా అని తక్కువ రేటుకి వస్తుందని చెప్పి 10 రకాల వస్తువులు అయితే నేను కొనను. అలాగే కొన్నటువంటి ప్రతి వస్తువును కూడా 10 రకాలుగా ఎలా ఉపయోగపడుతుందో కూడా ఆలోచిస్తాను. కాబట్టి మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది. మీలో ఎవరైనా మీషోలో పూజ ఐటమ్స్ ఏమేమి తీసుకున్నారు, క్వాలిటీ ఎలా ఉందనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని కూడా నేను చాలా అంటే చాలా విలువిస్తాను. పూజ ఐటమ్స్లో మీరు ఏదైనా సజెస్ట్ చేస్తే తప్పనిసరిగా ఆ వస్తువులు కూడా నేను తిరిగి కొనడానికి ప్రయత్నిస్తాను. ఇంకా అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది దసరా దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారు 9 రోజులు కూడా అమ్మవారికి ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకరణ చేస్తారు కదండి. అందుకు కానీ ఇక్కడ మీరు చూస్తున్నది 9 రకాల దుస్తులు అనమాట. అమ్మవారికి చక్కగా అలంకరణ చేయడానికి మీ దగ్గర కనుక కనకదుర్గ అమ్మవారి యొక్క విగ్రహం ఉన్నట్లయితే అమ్మవారికి చక్కగా అలంకరణ చేయవచ్చు. అలాగే వరమహాలక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేస్తున్నప్పుడైన విగ్రహాలకి అలంకరణ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఒకే కలర్తో ఉన్నటువంటి లంగాలు కానీ అలాగే పైన పెట్టినటువంటి వస్త్రాలు కానీ ఇవన్నీ కూడా ఒకే కలరు 2 పీసులు వస్తాయండి. అంతేగాని అన్నీ కూడా సపరేట్గా వేరు కలర్స్తో అయితే రావు. వీటన్నిటితో పాటుగా అమ్మవారికి ఒక మాల కూడా వస్తుంది. అయితే ఈ వస్త్రాల్లో సైజులు కూడా ఉంటాయండి. ఇది నేను తీసుకుంది సైజు 3 అయితే 142 రూపీస్ అనమాట. అదే ఆన్లైన్ పేమెంట్ కనుక చేసినట్లయితే 94 రూపీస్కి వస్తాయి. నా దగ్గర కనకదుర్గమ్మ వారి విగ్రహం చాలా చిన్నదండి. నేను ఆ విగ్రహాన్ని కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు రాబోయే వీడియోస్లో ఆ కనకదుర్గమ్మ వారి విగ్రహం కూడా చూపిస్తాను. అలాగే వీటి యొక్క కోడ్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను కాబట్టి కోడ్ని ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఇంకా మీషోలో నేను ఆర్డర్ చేసినటువంటి వస్తువులలో గణేశుడు అండి, చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. మీరు చూస్తే మీకు కూడా నచ్చుతుంది. మీకు కనుక ఇక్కడ చూస్తున్నటువంటి పూజ ఐటమ్స్లో ఏ పూజ ఐటమ్ నచ్చిందన్న విషయం కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అలాగే గణపతి చూడండి, బ్రాస్ ఐటమ్ అయితే కాదండి, మెటల్ అనమాట. కానీ చూడడానికి చాలా బాగుంది. వాల్ డెకార్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ గణేశుడి యొక్క మీషో కోడ్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను. అలాగే 181 రూపీస్ అండి, చాలా వర్త్ అనే చెప్పాలి. చక్కగా డబ్బులకు తగ్గట్టుగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మెటల్లో కనిపిస్తున్నటువంటి వాల్ హ్యాంగింగ్ బ్యాక్ సైడ్ అయితే ఆయన హుక్లా ఉంటుందండి. చక్కగా ఇలా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేను ఏం ఆర్డర్ చేశానంటే ఉర్లీ బౌల్ ఇంకోటి ఆర్డర్ చేశానండి. ఆ ఉర్లీ బౌల్స్ అయితే మాత్రం మీషోలో చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కాబట్టి ఇంత తక్కువ ధరలో ఉన్నప్పుడు ఒకసారి తీసుకోవాలనుకున్నాను. అందుకే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇందులో చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉందండి. మా వీడియో అయితే మిస్ కాకుండా చివరి వరకు చూడండి. మరిన్ని ఉర్లీ బౌల్స్ కూడా మీ అందరూ షేర్ చేస్తాను. మీషోలో క్యాష్ ఆన్ డెలివరీ కన్నా ఆన్లైన్ పేమెంట్ చేస్తే మాత్రం చాలా తక్కువ ధరకే కొనుక్కోవచ్చండి. 50 రూపీస్ 70 రూపీస్ కూడా ఒక్కొక్క పూజ ఐటెం మీద చాలా రేట్ అయితే తేడా ఉంది.
అలాగే ఈ ఉల్లి బౌల్ యొక్క కోడ్ కూడా మీకు స్క్రీన్ మీద ఇచ్చాను, ఒకసారి గమనించండి. చిన్నదైతే కాదు, చాలా అందంగా కనిపించడానికి తగ్గట్టుగా ఉంటుంది. ఇంకా అమ్మవారి పాదాలు ఒకటి తీసుకున్నానండి. అమ్మవారి పాదాల్లోనే ఎల్లో కలర్ కూడా ఉన్నాయి, కానీ ఈ రెడ్ కలర్ ఎందుకో నాకు చాలా బాగా నచ్చాయి. అలాగే అరిచేతిలో పట్టుకోగానే అమ్మవారి పాదాలను పట్టుకున్నట్లుగానే అనిపించింది. క్వాలిటీ బాగుంది. అలాగే అమ్మవారి పాదాలు సాక్షాత్ అమ్మవారి పాదాలలాగే నాకు అనిపించాయి. అలాగే కోడ్ కూడా మీకు స్క్రీన్ మీద ఇచ్చానండి. చాలామంది కోడ్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. డిస్క్రిప్షన్లో పెడితే ఎవరు చూడట్లేదండి, అందుకే ఈసారి స్క్రీన్ మీద ఇస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ మీషో కోడ్స్ అనేవి స్క్రీన్ మీద ఇవ్వడం వలన ఈజీగా మీషోలో చెక్ చేసుకోవచ్చు. పూజకు ముఖ్యంగా ఉపయోగపడే మాత్రమే ఇక్కడ నేను తీసుకున్నానండి. అంటే అమ్మవారి పాదాలు కానీ, అలాగే క్రౌన్, అమ్మవారి ఫేసు, కాళ్ళు, చేతులు మీకు రాబోయే వీడియోలో కూడా అవే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు వీడియో మిస్ కాకుండా చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నది క్రియేటివ్ అనమాట. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. మీషోలోని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఇది కొంచెం కార్డ్బోర్డ్ లాగా అనిపిస్తుందండి. ఇందులో మెటల్స్ కూడా ఉన్నాయి. చాలా రకాల మెటల్స్ కూడా మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. వరమహాలక్ష్మి అమ్మవారిని చక్కగా అలంకరణ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఇలా కిరీటంగా పెట్టినప్పుడు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తారు. అలాగే దసరా దేవి శరన్నవరాత్రులు అయినా సరే అమ్మవారికి అలంకరణ చేసినప్పుడు ఈ క్రౌన్ చాలా బాగా కనపడుతుంది. మరి అమ్మవారిని అలంకరణ చేసినప్పుడు అలాగే క్రౌన్ పెట్టినా, పాదాలు పెట్టినా మరి ఎక్కడ పెడతాము? కాబట్టి ఇటువంటి ఒక స్ట్రేలో పెడితే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఒక సిల్వర్ బౌల్ అండి, చాలా బాగుంది. చుట్టూ డిజైన్ కానీ, అలాగే కింద భాగంలో మీరు చూసినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్టాండ్ లాగా చాలా బాగుంది. చూడడానికి అందంగాను కనిపిస్తుంది. పూజలో అలంకరణ చేసినప్పుడు ఆకర్షణీయంగాను ఉంటుంది. ఇది కూడా సైజు అంత చిన్నదేం కాదండి, కొంచెం పర్వాలేదు, కొంచెం పెద్దగానే కనిపిస్తుంది. అయ్యవారిని పెట్టుకున్నా కూడా ఇంకా పూలతో పూజించడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ జర్మన్ సిల్వర్ స్ట్రే మీకు నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా ఆర్డర్ పెట్టుకోండి. పూజ చేయడానికి ముందుగా మనం దీపారాధన చేస్తూ ఉంటాం. అందుకు కావాల్సింది నువ్వుల నూనె లేదా ఆవునేతి ఒత్తులు లేదా ఆవు నెయ్యి. నేను ఇక్కడైతే కౌ వీక్స్ అయితే నేను ఆర్డర్ పెట్టానండి. నేను ఆర్డర్ పెట్టుకున్నప్పుడైతే 133 రూపీస్కి అయితే ఆన్లైన్ పేమెంట్తో నేను చేశాను. కాబట్టి 133 రూపీస్కే 1+1 ఆఫర్తో ఇన్ని కౌ వీక్స్ అయితే వచ్చాయండి. అదే క్యాష్ ఆన్ డెలివరీ అయితే 163 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ 2 ప్యాకెట్లు కూడా ఈ విధంగా అయితే మనకి ప్యాక్ చేసి ఇచ్చారు. మీషో గురించి ఒక విషయం అయితే తప్పనిసరిగా చెప్పాలండి, మీ అందరికి కూడా ముఖ్యమైన విషయం. అదేంటంటే మీకు స్క్రీన్ మీద కోడ్స్ ఇస్తున్నాను, కానీ ఈ కోడ్స్తో కనుక టైప్ చేసినట్లయితే ఇలా కౌవిక్స్ కాకుండా వేరే వస్తువులన్నీ కూడా చూపిస్తున్నారు. అంటే డ్రెస్సెస్ కానీ అలాంటివి వస్తూ ఉన్నాయి. దానికి నేనైతే ఏం చేయలేనండి. నేను ఇదే కోడ్తో నేను ఆర్డర్ పెట్టుకున్నప్పుడైతే నాకు కౌవిక్సే వచ్చాయి. ఇవనే కాదు, ఏవైనా పూజ ఐటమ్స్ కానీ ఏదైనా వస్తువులు కొన్నప్పుడు ఆ కోడ్స్ ఇస్తున్నప్పుడైతే ఆ కోడ్స్తో అయితే మాత్రం వస్తువులు అయితే రావడం లేదు, వేరేవి చూపిస్తున్నారు. దానికి నేనైతే ఏం చేయలేను కదా. ఈ ఒక్క విషయం మీరు గమనిస్తారని మీ అందరికి కూడా అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. అలాగే అమ్మవారి యొక్క కాళ్ళు, చేతులండి, ఇవి కూడా ఫర్ క్లాత్తో వచ్చాయి. క్వాలిటీ చాలా బాగుంది. అలాగే అంత చిన్నవైతే ఏం కాదండి, కొంచెం పెద్దవే అనమాట. అమ్మవారి కాళ్ళు, చేతులు కూడా చక్కగా డెకరేట్ చేసి అమ్మవారికి పారాణి ఉన్నట్లుగా, చేతికి గోరింటాకు ఉన్నట్టుగా అందంగా అలంకరణ చేసి అయితే మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. వీటి యొక్క రేట్ అయితే కొంచెం ఎక్కువ రేటేనండి. నేను కొన్న వస్తువుల కన్నా ఈ ఒక్క వస్తే చాలా ఎక్కువ రేటు. ఇవన్నీ కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఒకసారి కొన్నాము అంటే మనం చాలా కాలం కూడా ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి కొంచెం రేట్ అయినా కొంచెం క్వాలిటీ మంచిగా ఉన్నవి ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకోవటం మంచిదే అని నా ఉద్దేశం. అమ్మవారికి కాళ్ళు, చేతులే కాదండి, అమ్మవారికి ఫేస్ కూడా కావాలి కదా. అయితే ఇక్కడ మీరు చూస్తున్న అమ్మవారి ఫేస్ వచ్చేసి మెటల్ అండి. అయితే నేను తీసుకున్నప్పుడు మీషోలో ఇలా అయితే ఫేస్ తీసుకోలేదు, చాలా ప్లెయిన్గా ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఫేస్ అయితే తీసుకున్నాము. అయితే మీకు చూస్తారు కదా, స్క్రీన్ షాట్ వేసాను కదా, 275 రూపాయలకి తీసుకున్నాను. నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇంకొంచెం రేట్ ఉంటుందండి, అంటే 322 రూపీస్ అండి. కాబట్టి ఇలా ఆన్లైన్ పేమెంట్ చేయడం ద్వారా మనకి తక్కువ ధరకే ఇలా వస్తువులను కొనుక్కోవచ్చు. అయితే అమ్మవారి యొక్క ప్లెయిన్ ఫేస్ తీసుకుని ఎంత అందంగా అలంకరణ చేసుకోవచ్చు మన చేతులతో స్వయంగా. కళ్ళు, అలాగే అమ్మవారికి నగలు ఉన్నట్లుగా, అలాగే తల మీద అమ్మవారికి సూర్యచంద్రులు పెట్టుకున్నట్లుగా అందంగా అలంకరణ చేసుకోవచ్చు. అలాగే అమ్మవారి ఫేసే కాదండి, అమ్మవారికి అలంకరణ చేయడానికి బన్నులు కూడా కావాలి, అంటే కొప్పులు అనమాట. ఇవైతే 3 కొప్పులండి. ఒక బన్ను వచ్చేసి అమ్మవారి ఫేస్కి అలంకరణ చేసి ఉంది. ఇక్కడ మీకైతే 2 బన్నులు అయితే చూపిస్తున్నాను కొప్పులు. ఇవి 125 రూపీస్ అండి. అయితే ఫ్రీ డెలివరీ కూడా, కాబట్టి 74 రూపీస్కే నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను. చూసారా, చాలా తక్కువ ధరకే ఈ కొప్పులు కూడా అందంగా ఉన్నాయి. అలాగే అమ్మవారికి అలంకరణ చేయడం కూడా చాలా ఈజీ. ఇవన్నీ కూడా మీషోలో అవైలబుల్గా ఉన్నాయి.
అమ్మవారికి కనుక కొప్పులతో అలంకరణ చేయాలనుకుంటే మాత్రం ఇది ది బెస్ట్ ఐడియా అండి. వీటితో అమ్మవారికి ఏ విధంగా అలంకరణ చేయవచ్చు అనే విషయాన్ని మన ఛానల్లో చాలా వీడియోసే ఉన్నాయి. కాబట్టి ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. అమ్మవారి యొక్క ఫేస్ని కొబ్బరికాయ అలంకరణ చేసిన తర్వాత ఈ కొప్పులు అయితే తల మీద పెడతారు. ఇంకా ఇవే కాకుండా అమ్మవారి పూజ చేసిన తర్వాత మనం మొత్తం తాంబూలం ఇస్తూ ఉంటాము. తాంబూలంలో ముఖ్యంగా పసుపు కుంకుమను పెట్టి ఇస్తూ ఉంటాము. కాబట్టి పసుపు కుంకుమ ఇవి కూడా మనకి ఒక ప్యాక్లో అయితే మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయండి. చాలా తక్కువ ధరకే, కొంచెం ఎక్కువగా తీసుకున్నట్లయితే తక్కువ రేటుగా పడుతుంది. మీ స్క్రీన్ మీద కోడ్ కూడా ఇచ్చాను కదా, ఒకసారి చెక్ చేసేయండి. ఈరోజు వీడియో ఇదేనండి. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి మీలో ఎవరికైనా సరే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అప్పటి వరకు నమస్కారం.